చిత్రసీమలో కొన్ని బంధాలు విచిత్రంగా కనిపిస్తాయి. కలిసినప్పుడు భుజం భుజం కలిపేసుకునే వాళ్ళు మిగిలిన సమయాల్లో కనిపించకుండానే కత్తులు దూస్తూ ఉంటారు. చూసేవాళ్లకు కూడా టామ్ అండ్ జెర్రీ ఆటల ఈ యుద్ధం వినోదాన్ని పంచుతూ ఉంటుంది. టాలీవుడ్ లో చిరంజీవి దాసరి బంధం అలాంటిదే. ఒకప్పుడు దోస్తులుగా ఉన్న వీళ్ల బంధానికి బీటలు వారాయి. ఆ తర్వాత ప్రచన్న యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో వీరిద్దరిపై పుట్టిన గాసిప్లు అన్నీ ఇన్ని కావు. ఆఖరికి చరణ్ వర్సెస్ దాసరి డ్రామా కూడా కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు మళ్ళీ చిరు వర్సెస్ దాసరి ఆట మొదలైంది. కొన్నాళ్లుగా చిరు గురించి దాసరి, దాసరి గురించి చిరు కమెంట్లు చేసుకోవటం లేదు. త్వరలోనే ఈ సీన్ మరోసారి రిపీట్ చేసుకునే అవకాశం వచ్చింది. చిరంజీవి తన 150వ చిత్రంగా తమిళ కత్తిని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. తమిళంలో మురుగదాస్ ఈ కథని రాశారు. విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. అయితే ఈ కథ నాదే అంటూ ఎన్ నరసింహారావు అనే రచయిత తమిళనాట పోరాటం చేస్తున్నాడు. ఆ వివాదం ఇంకా కోర్టులోనే ఉంది. కథకు సంబంధించిన వివాదం కొలిక్కి రాకుండా రీమేక్ ఎలా మొదలు పెడతారు అంటూ నరసింహారావు కత్తిని అడ్డుకోవడానికి కత్తులు దూస్తున్నాడు. దానికి దాసరి నారాయణరావు సపోర్ట్ కూడా ఫుల్ గా ఉందని సమాచారం. అదెలాగంటే కథా హక్కుల సమితి అని టాలీవుడ్ లో ఓ సంఘం ఉంది. కథలకు సంబంధించిన వివాదాలు ఏమైనా తలెత్తితే అందులో పరిష్కరిస్తూ ఉంటారు. ఈ సంఘానికి దాసరి నారాయణరావు అధ్యక్షులు. అక్కడే చిరుకి అసలు సమస్య మొదలైంది. కథ ఎవరిదో తేలే వరకు కత్తి సినిమా రీమేక్ చేయకూడదు అనే రీతిలో దాసరి నారాయణరావు స్కెచ్ గీస్తున్నారని టాక్. ఈ మేరకు చిత్ర బృందానికి తాఖీదులు కూడా వెళ్లాయట. నరసింహారావు వ్యవహారం తేలే వరకు సినిమా మొదలెట్టకూడదు అని అంటున్నారు. నరసింహారావు వెనక దాసరి ఉన్నారని తెలుసుకున్న చిరు షాక్ తిన్నాడని, ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ షూటింగ్ మొదలెడితే కార్మిక సంఘ నాయకుల్ని రంగంలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. కార్మికుల సహాయ నిరాకరణ ద్వారా ఈ సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నారట. మొత్తానికి చిరు సినిమాకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ వ్యవహారం కత్తి వర్సెస్ నరసింహగానే ఉంటుందా, లేదంటే చిరు వర్సెస్ దాసరిలా మారి ముదురుతుందా? అసలు చిరంజీవి 150 సినిమా ఉంటుందా అనేవి భేతాళ ప్రశ్నలుగా తయారయ్యాయి.